బుద్ధ పూర్ణిమ గౌతమ బుద్ధుడి గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. గౌతమ బుద్ధుడు 1000 పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు అనే సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది. బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ బుద్ధుడి జన్మస్థలము నేపాల్లోని లుంబిని ప్రాంతము. చరిత్రకారుల అంచనా ప్రకారము ఆయన క్రీస్తుపూర్వం 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యములు కలిగినటువంటి విలాసవంతమైనటువంటి రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు గల కారణాలను కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసము సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలివేశాడు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లోని గయ ప్రాంతంలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికి బుద్ధగయ అని పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుదిశ్వాస విడిచాడు. అయితే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ప్రతి ఆసక్తికరమైనటువంటి సూక్తులు మనం ఈరోజు ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి అని. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మూడవది మన లోపల శత్రువు లేనంత వరకు మన బయట శత్రువు మనసు భయపెట్టలేడు. 4వది మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనలోనే. 5వది ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణము కావాలి. 5వది మీరు 1000 యుద్ధాల్లో 1000 మందిపై విజయం సాధించి ఉండొచ్చు, కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత అని. 6వది నిజం మాట్లాడండి, కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సహాయం చేయండి. 8వది చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి, మనసును శుద్ధి చేసుకోండి. 9 ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. 10వది మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి అనేది బుద్ధుడు. దీని ద్వారా అంటే సమాజంలో ఉన్నటువంటి మానవతా విలువలను పెంపొందించడానికి బుద్ధుడు కొన్ని బోధనలు చేశాడు. ఆ బోధనలోను ప్రజలకి అప్పుడు అన్ని మతాలు వచ్చిన బౌద్ధ మతం ఎందుకు ప్రజాదరణ పొందలేకపోయింది అని చాలామందికి ఒక అభిప్రాయం ఉండేది. బౌద్ధ మతం ఎందుకు ప్రజలకు దగ్గర కాలేకపోయిందంటే బౌద్ధ మతం యొక్క సిద్ధాంతాలు చాలా క్లిష్టంగా ఉండేటివి. వాటిని ఆచరించాలంటే మామూలు యొక్క జీవన విధానానికి భంగం అనేటువంటి కలుగుతుందని, అంటే అసత్యము ఆడకూడదు, సత్యమే పలకాలి, కొన్ని సిద్ధాంతాలు మామూలు జనాల్లోకి వెళ్ళాయి కంటే అవి ఆచరించడానికి చాలా కష్టతరము అయ్యిందని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసము. అందుకే బౌద్ధ మతం అనేది మన దేశంలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందింది. మన దేశంలో బౌద్ధ మతం అనేది ఎక్కువ ఆదరణకు నోచుకోలేకపోయింది అనేది చాలా దురదృష్టకరము. ఎవరైనా కూడా సమాజంలో అప్పుడు బౌద్ధ మతములో గౌతమ బుద్ధుడు జైన మతంలో వర్తమాన మహావీరుడు. వీళ్ళు ప్రతి ఒక్కరూ సమాజంలో ఉండేటువంటి అసాంఘిక కార్యకలాపాలని, అంటే ఒక జంతు బలులని, ఇటువంటి వాటిని మూఢనమ్మకాలను తొలగించేందుకు సమాజంలో యొక్క
మానవతా విలువలను పెంపొందించడానికి సమాజంలో ప్రతి ఒక్కరిని సంస్కరించడానికి వీళ్ళు చేసినటువంటి బోధనలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. కానీ అవి జైన మతం కానీ బౌద్ధ మతం కానీ, జైన మతం కంటే బౌద్ధ మతము చాలా తొందరగా పతనమైంది. దానికి కారణము అప్పుడు హిందూ మతమును ఎక్కువ ఆదరించవలసి, ఈ బౌద్ధ మతం ఎక్కువ జనాదరణ పొందితే హిందూ మతానికి కష్టం అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది. అందుకు అప్పుడు చాలామంది ఈ బౌద్ధ మతాన్ని అవలంబించడానికి కానీ, బౌద్ధ మతం అవలంబించినందువల్ల జీవహింస అనేది ఉండకూడదని కానీ గొప్ప చక్రవర్తులు ఈ జీవహింస ప్రకారము వాళ్ళు యుద్ధాలు మానేసి సమాజాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు. యుద్ధాలు మానేవేయడం వల్ల మామూలుగా శాంతి ఒప్పందాలు జరిగినాయి. దానితో నుంచి వాళ్ళకి రాజ్యంలో ఎక్కువ ఇది అనేది ప్రబలిపోయింది అని చాలామంది విశ్వాసము. అందుకే బౌద్ధ మతము చాలా తొందరగా మన దేశంలో పతనమైంది. కానీ అది చాలా దురదృష్టవంతము. ఎందుకంటే ఎంతో మహానుభావుడు గౌతమ బుద్ధుడు మనకి ఎన్నో సంస్కరణలు తెచ్చి మన జీవితాన్ని, మన సమాజాన్ని ఎంతో ఉద్ధరించాలని ఆయన ఎంతగానో ప్రయత్నించాడు. ఆయనటువంటి బౌద్ధ సిద్ధాంతాలు ఇప్పటికీ మన మధ్య లేకపోవడం మనం ఎంతో బాధాకరము. కానీ ఇప్పటికీ మనము ఆయన చెప్పినటువంటి సంస్కరణలు, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలను మనము ఆచరిస్తే తప్పకుండా మన జీవితంలో మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ఇతరుల గురించి వాళ్ళు లేనప్పుడు చెడుగా మాట్లాడుకోవడం, ఇవంటి అన్నీ అష్టాంగ మార్గాలు అవలంబించి, అదేగాక దుఃఖానికి కారణము కోరికలైన ఆ కోరికలను త్యజించి మనము ముందుకు వెళ్ళాలని గౌతమ బుద్ధుడు ఎంతగానో చెప్పినాడో. ఆయన కూడా ఈ దుఃఖానికి కారణం ఏదని దానికోసము అన్వేషణ చేశాడు. ఆ అన్వేషణలో అతనికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను ఓర్చుకొని అంత సన్యాసం స్వీకరించి చిన్న వయసులోనే ఎన్నో బోధనలు చేశాడు. అవి దురదృష్టము. మన వరకు ఇప్పుడు మన దేశంలోనే బౌద్ధ మతం పతనం